నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం. ఉదయం లేవగానే దువ్వెనలో చిక్కుకున్న వెంట్రుకల్ని చూసి ఆందోళన చెందని వారుండరంటే అతిశయోక్తి కాదు. రకరకాల షాంపూలు, నూనెలు, ఖరీదైన ట్రీట్మెంట్లు చేయించుకున్నా ఫలితం లేక చాలా మంది నిరాశ చెందుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఏదైనా దైవ శక్తి మన జుట్టును కాపాడితే బాగుంటుందని కూడా కోరుకుంటారు. సరిగ్గా ఇలాంటి నమ్మకంతోనే వేలాది మంది భక్తులు జపాన్లోని ఓ ప్రత్యేకమైన ఆలయానికి క్యూ కడుతున్నారు. జపాన్లోని టోక్యోలోని పచ్చని ప్రకృతి ఒడిలో వెలిసిన మికామి ఆలయం ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. జపాన్ సాంప్రదాయ నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ ఆలయానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ అడుగు పెట్టగానే మనకు కనిపించేది భక్తుల నమ్మకం. ప్రపంచవ్యాప్తంగా జుట్టు సమస్యలతో బాధపడుతున్న వేలాది మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా జపాన్ ప్రజలు తమ కేశ సంపదను కాపాడుకోవడానికి ఈ ఆలయానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఆలయ ముఖద్వారం వద్ద నిలబడితే ఎన్నో ఏళ్ల నాటి చరిత్ర మనకు స్వాగతం పలుకుతున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ భక్తులు ప్రార్థనలు చేయడమే కాకుండా తమ జుట్టు పెరగాలని కోరుకుంటూ చిన్న చిన్న చెక్క పలకల మీద సందేశాలు రాసి వేలాడదీస్తారు. ఒక చిన్న వెంట్రుక కూడా ఒక మనిషి అందాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, దానికోసం ప్రజలు ఎంతగా తప్పిస్తారో ఈ ఆలయ వాతావరణం చూస్తే అర్థమవుతుంది. ఇది కేవలం ఒక కట్టడం కాదు, వేలాది మంది ఆశలకు ప్రతిరూపం. మికామి ఆలయంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం భక్తుల జుట్టును దేవుడికి అర్పించడం. పూజారి చాలా జాగ్రత్తగా భక్తుడి తల నుంచి కొన్ని వెంట్రుకల్ని సేకరిస్తారు. మన దేశంలో తలనీలాలు సమర్పించడం అంటే పూర్తిగా గుండు గీయించుకోవడం. కానీ ఇక్కడ అలా కాదు. కేవలం కొన్ని వెంట్రుకల్ని మాత్రమే కత్తిరించి వాటిని ఒక పవిత్రమైన కవరులో ఉంచుతారు. ఈ ప్రక్రియ వెనుక కూడా లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. మన శరీరంలోని ప్రతి భాగం దైవ ప్రసాదమని, దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యతని వారు నమ్ముతారు. జుట్టు రాలడం అనేది కేవలం శారీరక సమస్య కాదు, అది మానసిక ఒత్తిడికి కూడా సంకేతం. అందుకే ఇక్కడ పూజారులు మంత్రోచ్చరణల మధ్య భక్తుల జుట్టు సమస్యలు తొలగిపోవాలని ప్రార్థిస్తారు. జపాన్ ఆలయాల్లో ఇదొక సాధారణ దృశ్యమైనప్పటికీ మికామి ఆలయంలో ఉండే పలకలు మాత్రం ప్రత్యేకం. వీటి మీద రాసే కోరికలన్నీ జుట్టుకు సంబంధించినవే ఉండడం విశేషం. నా జుట్టు ఒత్తుగా పెరగాలి, నా భర్తకు బట్టతల రాకూడదు, నాకు మంచి హెయిర్ స్టైలిస్ట్ కావాలి వంటి విచిత్రమైన కోరికల్ని భక్తులు ఇక్కడ రాస్తుంటారు. కేవలం సామాన్య ప్రజలే కాదు, జపాన్లోని ప్రముఖ హెయిర్ సెలూన్ యాజమానులు, బార్బర్లు కూడా ఈ వృత్తిలో రాణించాలని ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. మికామి ఆలయానికి మూల పురుషుడు అయిన ఫుజివారా ఉనే మొనోసుకే మసాయుకి స్మారకార్థం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని సూచిస్తుంది. ఆయన జపాన్ చరిత్రలో మొట్టమొదటి క్షురకుడిగా పేరు పొందారు. ఆయన కాలంలో చక్రవర్తులకు, ఉన్నతాధికారులకు జుట్టు కత్తిరించడం ఒక గొప్ప కళగా భావించేవారు. ముసాయికి కేవలం జుట్టు కత్తిరించడమే కాకుండా కేశాల ఆరోగ్యం కోసం ఎన్నో చిట్కాలను కూడా పాటించేవారట. ఆయన మరణించిన తర్వాత ఆయన కేశాలను కూడా ఇక్కడే సమాధి చేశారని చెబుతూ ఉంటారు. అందుకే ఈ ప్రాంతాన్ని జుట్టు సమాధి అని కూడా పిలుస్తారు.